ఇంతకుముందు ఆల్రెడీ మనం కాలమ్స్ ఫుటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత కాలమ్ స్టార్టర్స్ మార్కింగ్ అంటే కాలమ్స్ మార్కింగ్ చేసుకున్నాం. ఫుటింగ్స్ పైన మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత వాటికి స్టార్టర్ అని ఉంటుంది, అది క్యాస్టింగ్ చేసాము. అంటే ఒక 3 ఇంచెస్ హైట్లో కాలమ్ మార్కింగ్ ప్రకారంగా ఆ కాలమ్ స్టార్టర్ పెట్టుకుని ఆ కాంక్రీట్ వేసుకుంటాము. అది వేసుకున్న తర్వాత రోజు మనం కాలమ్ బాక్సెస్ అవి ఫిక్స్ చేసుకుంటాము. ఆ మార్కింగ్ అలైన్మెంట్స్ అవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఆ కాలమ్స్ కాంక్రీట్ అనేది వర్క్ నిర్వహించుకోవటానికి ఈ స్టార్టర్స్ వేసుకోవటం అనేటువంటి ప్రాసెస్ మనకి ఉపయోగపడుతుంది. ఎక్కడ కాలమ్ అలైన్మెంట్స్ అవుట్ అవ్వకుండా అలాగే ప్లంబ్కి చెక్ చేసుకుంటూ ఆ కాలమ్స్ని పొజిషన్లో ఫిక్స్ చేసుకోవాలి. 12 నంబర్స్ కాలమ్స్ ఉన్నాయి, 9 ఇంచెస్ ఇంటూ 15 ఇంచెస్, అండ్ హైట్ ఆఫ్ ది కాలమ్ ఇస్ 7 feet అప్ టు ది బేస్మెంట్ లెవెల్, అంటే బిలో ది ప్లింత్ బీమ్ లెవెల్, అబోవ్ ది ఫుటింగ్ లెవెల్. సో దానికి సంబంధించిన క్వాంటిటీ వర్కౌట్ చేస్తే అది 2.25 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. దానికి కాను ఇప్పుడు మనం 112 కాంక్రీట్ మిక్స్ వేసుకుంటున్నాము. అది ఇక్కడ మనం సైట్లోనే మాన్యువల్గా వేయటం జరిగింది. దానికి కాస్ట్ ఆఫ్ లేయింగ్ ఛార్జెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అంటే మెటీరియల్ అండ్ లేబర్ అన్నీ కలిపి 13,500 రూపీస్లో అయింది. తర్వాత సెంటరింగ్, బార్ బెండింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఛార్జెస్ వచ్చేసరికి 336 SFT వచ్చింది. టోటల్ ఏరియా ఆఫ్ ది సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ ఏరియా. సో దాని ప్రకారంగా అదొక 12,000 అవుతుంది. అలాగే కాలమ్ స్టార్టర్ మార్కింగ్ ఛార్జెస్, లేబర్ అండ్ అదర్ ఛార్జెస్ మొత్తం కలిపి ఒక 5,000, టోటల్గా 31,000 రూపీస్ అనేది ఈరోజు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి మనం స్పెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాసెస్లో కాలమ్ బాక్సెస్ రేజ్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో వరకు ఫిల్లింగ్ చేసుకోవడం అనే ప్రాసెస్ కూడా మళ్ళీ తెలుసుకుందాం.